ఇక అలరించిన మెస్సీ ఉప్పల్ స్టేడియంలో ఆనంద క్షణాలు. అద్యంతరం ప్రేక్షకులు, అభిమానులు కేరింతలు. మెస్సీతో కలిసి ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్, అపర్ణ మెస్సీపై సింగరేణి టీం విజయం. మనవన్ని మెస్సీకి పరిచయం చేసిన సీఎం. మెస్సీని కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఆకర్షణగా నిలిచిన అల్లు అయాన్ అర్హ అంట. సో ఇది మెస్సీది. ఇక మెస్సీ విషయానికి వస్తే 100 కోట్లు ఖర్చు చేశారని చెప్పేసి మాత్రము ప్రచారం చేస్తూ ఉన్నారు. 100 కోట్లు ఒకరంటూ ఉంటే సింగరేణి డబ్బులు, కార్మికుల కష్టార్జితము చేశారని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. అది ఏదేమైనా కూడా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడానికి లేదు. ఒకవైపు స్పోర్ట్స్ అథారిటీ దాంట్లో కోచ్లకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు జీతాలు ఇవ్వాలనే పరిస్థితి కూడా కనబడ్డది. నిన్న ఫుడ్ పాయిజన్ కూడా జరిగింది. అక్కడ కూడా వెళ్ళలేదు ఎవరు మంత్రులు. ఒక్క మంత్రి కూడా వెళ్ళి చూడలేదు. ఇటు అట్లా ఉంటే ఇక్కడ సమస్యలన్నీ గాలికి వదిలేసి ఇక అన్ని సమస్యలు పూర్తయిపోయినాయి, క్లియర్ అయిపోయినాయి అన్నట్టుగా ఒకటే ఉన్నదని చెప్పేసి ఒక మ్యాచ్ పెట్టుకొని, మెస్సీతో మ్యాచ్ పెట్టుకొని ఎట్లయినా ఆడాలని చెప్పేసి మ్యాచ్ అయితే పెట్టుకోవడం జరిగింది. మొత్తానికైతే గోడ్ టూర్లో భాగంగా మెస్సీతో అయితే ఫుట్బాల్ ఆడడం జరిగింది. ఇక మెస్సీ వర్సెస్ రేవంత్ అట. సీఎం గోలు, ఉత్సాహంగా ఫుట్బాల్ మ్యాచ్ ఊగిపోయిన ఉప్పల్ స్టేడియం అట. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి బ్రహ్మరథం అట. మెస్సీ అపర్ణ జట్టుపై సీఎం రేవంత్, సింగరేణి జట్టు విజయం. 50 నిమిషాల పాటు అలరించిన మెస్సీ అట. థ్యాంక్ యూ హైదరాబాద్ అంటూ ఫిదా అంట. 2 గోల్స్ కొట్టిన రేవంత్ అట. హాజరైన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కోల్కతా ఘటన నేపథ్యంలో 3000కు పైగా పోలీసులతో భారీ భద్రత. ఎందుకంటే కోల్కతా ఏదైతే ఉన్నదో ఫుట్బాల్ మ్యాచ్ అది అటర్ ఫ్లాప్ అయిపోయింది పరిస్థితి. ఎక్కడికక్కడ మేము పైసలు పెట్టి కొన్నాము, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మేము బెంగళూరు నుంచి కావచ్చు, ఇంకా ముంబై నుంచి కావచ్చు, ఇటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి మేము టికెట్లు కొనుక్కొని వస్తే కనీసం 2 నిమిషాలు కూడా మెస్సీ స్టేడియంలో లేరని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసి మొత్తం స్టేడియంలోకి దూసుకువచ్చి కుర్చీలన్నీ బద్దలు కొట్టి మొత్తం లోపల తీసుకొచ్చి బాటిల్ని విసిరేసి ఆగమాగం గందరగోళం సృష్టించిన పరిస్థితి. అది గమనించిన మెస్సీ వాళ్ళ టీంని అయితే మెస్సీని తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళిపోవడం అయితే జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉప్పల్ స్టేడియం అయితే మ్యాచ్ జరగడానికి విషయం దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక 3000 మంది పోలీసు భద్రత అయితే చుట్టూ మొత్తం పహారా కాల్చి ఒక మ్యాచ్ని అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా. సో మెస్సీ రేవంత్ అంటూ ఉప్పల్ స్టేడియం హోరెత్తింది. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి హైదరాబాద్ బ్రహ్మరథం పట్టింది. ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. సింగరేణి RR9 టీము, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీం మధ్య శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. మెస్సీని చూసి యూత్ మైపరిచిపోయింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇద్దరు టీము మెట్స్ రోడ్రిగో, లూయిస్ సురేజ్తో కలిసి ఉప్పల్ స్టేడియంలోకి అడుగుపెట్టిన లియోనల్ మెస్సీ ఇక్కడి జనం తనపై చూపిస్తున్న ఆదరాభిమానులకు ఫిదా అయ్యారట. ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూస్తూ థ్యాంక్ యూ హైదరాబాద్ అంటూ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సింగరేణి తరపున బరిలోని దిగిన సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 2 గోల్స్ కొట్టారు. ఫుట్బాల్ డ్రిబ్లింగ్లోనూ మెస్సీతో సీఎం పోటీ పడ్డారంట. ఇక లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరై ఆసక్తిగా ఆటను తిలకించారట. అనంతరం విన్నర్స్, రన్నర్ టీంలకు మెస్సీ, రేవంత్తో కలిసి రాహుల్ బహుమతులు ప్రదానం చేశారట. స్టేడియంలో లియోనల్ మెస్సీ, రేవంత్ రెడ్డి 50 నిమిషాలకు పైగా ఉండగా ఆ టీంలో స్టేడియం మొత్తం కేరింతలతో హోరెత్తింది. ఇద్దరు టీమ్మేట్స్తో కలిసి వచ్చిన మెస్సీ గోడ్ టూరు 2025లో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ శనివారం ఉదయం భారతదేశానికి విచ్చేశారు. ముందుగా కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటలకు వచ్చారు. హైదరాబాద్కు చేరుకున్నారు. ఆయన వెంట ఇంటర్ మియామి టీమ్ మేట్స్ రొడ్రిగో, డిపాల్, లూయిస్ సువారెజ్ కూడా ఉన్నారు. వారికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. మొదట హైదరాబాద్లోని తాజ్ ఫలక్నామా ప్యాలెస్కు మెస్సీ చేరుకున్నారు. అక్కడ ఈవెంట్ నిర్వాహకులు సుమారు 45 నిమిషాల పాటు మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. వివిధ రంగాలకు చెందిన వారిలో ముందుగానే సెలెక్ట్ చేసిన సుమారు 200 మందికి పైగా మెస్సీతో ఫోటోలు దిగడానికి ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కోసం ఒక్కొక్కరికి నుంచి 9.8 లక్షల చొప్పున ఫీజు తీసుకున్నారట. ఈ డబ్బులను యూనిసెఫ్ చారిటీ కోసం వినియోగిస్తామని ప్రకటించారట. అనంతరం మెస్సీ ప్రత్యేక కాన్వాయ్లో రాత్రి 8 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. గోల్స్ కొట్టిన సీఎం రేవంత్ అట. ఇక మెస్సీ పర్యటన నేపథ్యంలో చేపట్టిన చారిటీ ఫుట్బాల్ మ్యాచ్ రాత్రి 7:45 గంటలకు ఉప్పల్ స్టేడియంలో స్టార్ట్ చేశారట. సింగరేణి RR9 టీము రెడ్ జెర్సీలో, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీం బ్లూ అండ్ వైట్ జెర్సీ ధరించి బరిలోకి దిగాయి. ఒక్కో టీంలో 7 సభ్యులు ఉన్నారట. 24 నిమిషాల పాటు జరిగిన ఆట మధ్య భాగంలో సీఎం రేవంత్ ఎంటర్ అయ్యారు. సింగరేణి RR9 టీం కెప్టెన్గా వ్యవహరించిన ఆయన రాత్రి 8-9 గంటలకు జెర్సీ నెంబర్ 9 ధరించి ఇంటర్నేషనల్ ఫుట్బాలర్
డ్రెస్ కోడ్లో స్టేడియంలోకి ప్రవేశించారు. అప్పటికే మొదలైన ఆటలో పాల్గొన్నారు. 3 నిమిషాలకే సీఎం రేవంత్ ఒక ఫీల్డ్ గోల్ కొట్టి హౌరా అనిపించారు. 2 గోల్ పోస్టుల మధ్య ప్రత్యర్థిని ఫెండర్లను తప్పించుకుంటూ వెళ్ళి బాల్ను గోల్ పోస్ట్లోకి కొట్టడంతో ఒకేసారి స్టేడియం అంతా మారుమోగిపోయిందట. సీఎం రేవంత్ అంటూ ప్రేక్షకులు అంతా చప్పట్లతో అభినందించారు. సీఎం స్టేడియంలోకి ఎంటర్ అయిన 4 నిమిషాల తర్వాత 8:13 గంటలకు మెస్సీ తన ఇద్దరు టీమ్స్ మేట్స్ రోడ్రిగో లూయిస్ సువారెస్తో కలిసి గ్రౌండ్లోకి వచ్చారు. అప్పటికే మ్యాచ్ ఆడుతున్న సీఎం రేవంత్ వెంటనే మెస్సీ వద్దకు చేరుకొని ఆయనకు షేక్ ఇచ్చారు. సీఎం రేవంత్తో కలిసి మెస్సీ కాసేపు గ్రౌండ్లో తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు ఫుట్బాల్తో డ్రిబ్లింగ్ చేశారు. మధ్యలో స్టేడియం చుట్టూరా తిరుగుతూ ఈవెంట్ మేనేజర్లు ఏర్పాటు చేసిన 3 చోట్ల లోకల్ ప్లేయర్లతో కలిసి గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడారు. తన డ్రిబ్లింగ్ స్టైల్ చూపించారు. తన ఫ్యాన్స్ కోసం 3-4 ఫుట్బాల్స్ను స్టేడియంలోకి కొట్టారు. ఆ బాల్స్ను అందుకోవడానికి ప్రేక్షకులు ఫుట్బాల్ పట్టుకోవడానికి పోటీ పడ్డారు. బాల్ అందుకున్న వాళ్ళు వాటిని మెస్సీ గుర్తుగా తమ వద్దనే ఉంచుకున్నారు. రోడ్రిగో సురోజ్ సైతం కొన్ని బాల్స్ను స్టేడియం నుంచి ప్రేక్షకుల్లోకి కొట్టారంట. ఇక షూటౌట్ ఎంజాయ్ చేసిన మెస్సీ. చారిటీ మ్యాచ్లో భాగంగా సింగరేణి RR9 టీము అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీము మధ్య షూటౌట్ నిర్వహించారు. ఇందులో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా పాల్గొన్నారు. ముందుగా సింగరేణి అపర్ణ టీం ప్లేయర్స్ గోల్స్ కొట్టారు. ఆ తర్వాత 2 టీంల తరపున అమ్మాయిలు ఫుట్బాల్స్ను గోల్ పోస్ట్లోకి పడడానికి ప్రయత్నించగా 2 గోల్ కీపర్లు ఆపేశారు. దీంతో 3వ ఛాన్స్ను సింగరేణి టీం తీసుకొని గోల్ సాధించింది. ఇక 4వ గోల్ను సీఎం సాధించారు. షూటౌట్ పొజిషన్ నుంచి బాల్ను గోల్ పోస్ట్లోకి తనడంతో మెస్సీ కూడా చప్పట్లు కొడుతూ రేవంత్ను అభినందించారు. మొత్తానికి అపర్ణ మెస్సీ టీంపై సింగరేణి RR టీం ఘన విజయం సాధించింది. దీంతో పోటీలో పాల్గొన్న 2 టీంలతో మెస్సీ ఫోటో షూటౌట్ కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో కొందరు ప్లేయర్లు తమ టీషర్ట్లపై ఫుట్బాల్స్పై మెస్సీ ఆటోగ్రాఫ్లు తీసుకున్నా ఉన్నారు.